మన రెసిపీ పూరి ఫస్ట్ గోధుమ పిండి, కొంచెం ఆయిల్, సాల్ట్, వాటర్ వేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు పిండి కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. చిన్న చిన్న ముద్దలు చేస్తూ ఇలా చిన్న చిన్న పూరి ఈ విధంగా తాల్చుకోవాలి. చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకోవాలి పూరీని. ఇప్పుడు పూరి తాల్చుకున్నాం కాబట్టి నెక్స్ట్ ఒక బాండి తీసుకొని ఆయిల్ వేసుకొని వేడయ్యాక ఆ తాల్చుకున్న పూరీలు వేడి వేడి ఆయిల్లో వేయాలి. ఉన్న పూరీలని వేడి వేడి ఆయిల్లో వేయాలి. ఎంతో టేస్టీ అయిన పూరి రెడీ అయిపోయింది. మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. అలాగే మా తెలుగు కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.